మెడికల్ కాలేజీల విషయంలో జగన్ జారీ చేసిన హెచ్చరికలే దీనికి నిదర్శనం అంట. జగన్ అంటే అందరిని బెదిరించేస్తా అంట. మీరు దారాదత్తం చేస్తుంటే లుల్లుగాలకి, ఉల్ఫాగాలకి, పోరంబోకులకి, తెలుగుదేశం పార్టీలో రూపాయి కూడా దికానీ లేనటువంటి బినామీగాలకి, మీ బినామీలను అడ్డం బినామీగాలకి వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు, లక్షల కోట్ల విలువైన సంపద 5 లక్షలకో, 10 లక్షలకో, 99 పైసలకో దారాదత్తం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా ఊరుకోం. మీరు బెదిరించారనుకుంటే అనుకోండి, ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఇది జరిగిద్ది. ఇది రాసి పెట్టుకోమని చెబుతా ఉన్నా మిస్టర్ రాధాకృష్ణ. నీకు కూడా ఈ హెచ్చరికలతోనే మళ్ళీ భయాలు వచ్చినాయి అంట. అమ్మో మళ్ళీ జగన్ అని సామాన్య ప్రజలు, వ్యాపార వాణిజ్య పెట్టుబడిదారులు భయపడుతున్నారంట. బ్రోకర్ వన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగి వచ్చావా భయపడుతున్నారని చెప్పడానికి? ఇప్పుడు భయపడుతున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు వ్యాపారం జరిగేటటువంటి షాపుల్లో ఈరోజు 3-4 వేలు కూడా జరగట్లా. దిక్కుదివాలైనటువంటి పరిస్థితులు అందరికీ తీసుకొని వెళ్ళారు. నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడను ముంచేసావు. నీచుడివి. నీ బతుకే నీచ బతుకు. పేపర్ల మీద సైకిల్ అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈ బతుకు ఎలా వచ్చావు? వీణావాణిల సొమ్మును వాడుకున్నటువంటి బ్రోకర్ నువ్వు. అనేక మంది ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి నీచమైనటువంటి బతుకు నీది. నీలాంటి పత్రిక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత పీడ విరగడైద్ది.